Students, welcome to my YouTube video classes. Today in this video I am going to teach you Andhra University degree second semester lesson on saying please by AZ Gardiner. It is very interesting lesson and more importantly మీరు ఈ లెసన్లో ఆల్మోస్ట్ ఆల్ 10 మార్క్స్ అనేవి చాలా ఈజీగా ఈ సమరీ ద్వారా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఆన్ సేయింగ్ ప్లీజ్, దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ టాపిక్. సో దిస్ వాజ్ రిటన్ బై ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్ 1865-1946, was highly regarded English journalist, editor and essayist. A.Z. Gardiner లిటరేచర్లో వెరీ పాపులర్. ఈయన జర్నలిస్టు, ఎడిటరు అండ్ ఎస్సేయిస్ట్. హీ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిజ్ బ్రిలియంట్, విట్టి, డీప్లీ హ్యూమన్ ఎస్సేస్ రిటన్ అండర్ ద పెన్ నేమ్ ఆల్ఫా ఆఫ్ ది ప్లవ్. సో ఈయన ఏజీ గార్డినర్ అనే పేరు కన్నా ఆల్ఫా ఆఫ్ ది ప్లవ్ అనే పెన్ నేమ్తోనే చాలా ఎస్సేస్ అనేవి రాశారు. ఈయన రాసిన ఎస్సేస్ చాలా పాపులరు. షేకింగ్ హ్యాండ్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో మనకి ప్రెజెంట్ టాపిక్ ఆన్ సేయింగ్ ప్లీజ్. నౌ మూవింగ్ ఆన్ టు ద ఎస్సే. సమ్మరీ ఆఫ్ దిస్ ఎస్సే. ఏజీ Gardiner's essay on saying please highlights the importance of good manners in everyday life. Especially ఈ ఎస్సే అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ మేనర్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ప్రతి ఎవ్రీడే లైఫ్లో మేనర్స్కున్న ఇంపార్టెన్స్ని చాలా గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ సింపుల్ వర్డ్స్ సచ్ యాజ్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ హెల్ప్ క్రియేట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అండ్ మేక్ సొసైటీ మోర్ ప్లెజెంట్. చూడడానికి చాలా సింపుల్గానే ఉంటాయి ప్లీజ్, థ్యాంక్ యూ అనే పదాలు. ఈ పదాలు మనం రోజువారీ కాన్వర్జేషన్స్లోని మనం చక్కగా అవసరమైన చోట వాడినట్లయితే ఇట్ క్రియేట్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అండ్ మేక్ సొసైటీ మోర్ ప్లెజెంట్. అంటే మన జనం మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఎవ్రీబడి హ్యావింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్, దట్ సొసైటీ విల్ బీ మోర్ ప్లెజెంట్. నౌ the writer begins with the story of a lift operator who became angry with a passenger for not saying top please. ఇక్కడ మనకి ఏజీ గార్డినర్ ఈ ఎస్సేలో ఒక స్టోరీని మనతో పాటు షేర్ చేసుకున్నాడు అబౌట్ ఏ లిఫ్ట్ మ్యాన్. సో ఒక లిఫ్ట్ ఆపరేటర్ బికెమ్ యాంగ్రీ విత్ ద ప్యాసింజర్ ఫర్ నాట్ సేయింగ్ టాప్ ప్లీజ్. ఒక లిఫ్ట్ ప్యాసింజర్ లిఫ్ట్ మ్యాన్ దగ్గరికి వచ్చి టాప్ ప్లీజ్ అనడానికి బదులు సింపుల్గా ఆయన టాప్ అని ఒక్క పదమే వాడాడు. దాంతో లిఫ్ట్ ఆపరేటర్కి ఎక్కడో వాడికి మేనర్స్ లేవా అన్న కోపం వచ్చి ద లిఫ్ట్ ఆపరేటర్ ఫోర్స్డ్ ది ప్యాసింజర్ అవుట్ ఆఫ్ ది లిఫ్ట్. దాంతో ఇదిగోండి ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, లిఫ్ట్ మ్యాను ఆ ప్యాసింజర్ని కిక్డ్ అవుట్. దాంతో తన కోపం వచ్చి నువ్వు నన్ను టాప్ ప్లీజ్ అని రెస్పెక్ట్ ఇవ్వకుండా అంటావా అని చెప్పేసి ఈ కిక్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ది లిఫ్ట్. ఆల్దో ద ప్యాసింజర్ వాజ్ రూడ్. ఎప్పుడైనా మనం లిఫ్ట్ మ్యాన్ జాబ్ చిన్నదే అవ్వచ్చు, కానీ మనం అవతల వాళ్ళతో చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా. కానీ ప్యాసింజర్ వాజ్ రూడ్, రైట్, కరెక్ట్. బట్ ద రైటర్ బిలీవ్స్ దాట్ ద లిఫ్ట్ ఆపరేటర్స్ యాక్షన్ వాజ్ రాంగ్. Even though the passenger was rude for not saying please, but still the writer believes that the lift operator's action was wrong because no one has the right to punish bad manners with violence. బ్యాడ్ మేనర్స్ ఉన్న వాళ్ళనితో మనం అలాగా కిక్ అవుట్ చేయడం, తన్నడం అనే పనులు అనేవి తప్పు, రైటే. లిఫ్ట్ మ్యాన్కి ఆయన రెస్పెక్ట్ ఇచ్చి ప్లీజ్ అనే పదం వాడాలి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ టాప్ ప్లీజ్ ఈ సెడ్ సింప్లీ టాప్. బట్ స్టిల్ వాట్ ద ఆపరేటర్ డిడ్ దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అకార్డింగ్ టు ద
our essayist A.Z. Gardner. Gardner then shares an experience from his own life. One day, while traveling on a bus, he realized that he had forgotten his money. So Gardner, one more story, this time not story, his personal experience. One day while traveling on a bus, ఈయన బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు హీ రియలైజ్డ్ దాట్ హీ హ్యాడ్ ఫర్గాటన్ హిజ్ మనీ. ఈయన పర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాడు. ద కండక్టర్ ట్రస్టెడ్ హిమ్ అండ్ గేవ్ హిమ్ ఏ టికెట్ వితౌట్ ఇన్సల్టింగ్ హిమ్. యాక్చువల్గా వెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ మనీ, ఇఫ్ యూ ఆర్ నాట్ టేక్ టికెట్, సో ఆబ్వియస్లీ ద కండక్టర్ హ్యాస్ ఎ రైట్ టు get you out of the bus, but instead of not doing that, the conductor trust the passenger, gave him a ticket without insulting him before many passengers. Later the writer found some money and paid fare. So ఈలోనే మన రైటర్ దగ్గర కొంత వెతగ్గా కొంత మనీ అనేది దొరికింది పాకెట్లో. హీ ఇమీడియట్లీ పెయిడ్ ద ఫేర్. He was deeply impressed by the conductor's kindness and courtesy. So our writer really కండక్టర్కి నేను ఎవరో తెలీదు, బట్ స్టిల్ ద కండక్టర్ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ దట్ ఫేర్. సో దట్ మేడ్ impress on the conductor's kindness and courtesy. A few days later, the same conductor accidentally stepped on writer's foot. కొన్ని రోజులు పోయాక అదే బస్సులో సేమ్ కండక్టర్ అనుకోకుండా మన రైటర్ తలక కాల్ని బస్సులో తొక్కడం అనేది జరిగింది. ఈవెన్ దో ఇట్ కాజ్డ్ పెయిన్, ఆయన అలా మట్టడం ద్వారా మన రైటర్ కాల్ నొప్పెడుతుంది. ద కండక్టర్ అపాలైజ్డ్ సో పొలైట్లీ దట్ ద రైటర్ క్విక్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. సో కండక్టర్ తొక్కడం వల్ల కాల్ నొప్పెట్టినా కూడా ఇమ్మీడియట్లీ ద కండక్టర్ సెడ్ అపాలజీ and then quickly forgot about it. Our author forgot the pain, since the conductor was always cheerful, helpful and considerate. ఆల్రెడీ కండక్టర్తో మన ఆథర్కి ఒక ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో ఆయన చూసుకోకుండా కాల్ మట్టాళ్లే అని ఒక పొలైట్ వేలో ఆయన దాన్ని కన్సిడర్ చేయడం అనేది. He treated elderly passengers with respect and children with care. ఈ కండక్టర్ ఏంటి, అందరు ప్యాసింజర్స్ని, ఎల్డర్స్ని, చిల్డ్రన్ని అందరినీ చాలా పొలైట్గా కేర్ చేస్తాడు. హిస్ బిహేవియర్ మేడ్ ఎవ్రీ జర్నీ ప్లెజెంట్ అండ్ కంఫర్టబుల్. బికాస్ ఆఫ్ ది కండక్టర్స్ బిహేవియర్, హిస్ మేనర్స్, ఎవ్రీబడి హూ ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఆర్ this guy made their journey pleasant and comfortable. Here you can observe two things. Here is the liftman and here is the conductor. If you observe the two cases, the liftman and conductor both are doing the same kind of jobs, but the liftman is take the violence version and this conductor take the polite and respectful manners, so that this conductor wins the hearts of the passengers. Understand? So moving on to next one, the writer says that good manners have become less common, especially after the effects of a war, so which made many people rude and impatient. He believes that people should practice kindness, patience and respect in their daily lives. People, he means our author A.G. Gardner. He believes that people should practice kindness, patience and respect in their daily lives. So మనం చాలా ఎవరితోనైనా కైండ్గా ఉండడం, పొలైట్గా ఉండడం, పేషెన్స్తో ఉండడం, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ ట్రై టు practice them in our day-to-day life. To support his view, he tells a story about Lord Chesterfield. సో లార్డ్ చెస్టర్ఫీల్డ్ అనే స్టోరీని మనకి ఈ ఎస్సేలో షేర్ చేసుకున్నాడు. వెన్ ఎ రూడ్ మ్యాన్ సెడ్, ఐ నెవర్ గివ్ ఎ వే టు ఎ స్కౌండ్రల్. యాక్చువల్గా రోడ్డు మీద బురదలో వస్తుంటే ఈ చెస్టర్ఫీల్డ్కి ఎదురుగా వచ్చిన మనిషి
తను ఏమంటాడు, ఐ నెవర్ గివ్ ఏ వే టు స్కౌండ్రల్. నేను ఎవరికి ఎటువంటి చెత్తవాడికి నేను దారి ఇవ్వను అని అంటే సింపుల్లీ యాక్చువల్గా అంత మనకి ఎవరైనా ఆ మాట అంటే మనకి వెంటనే కోపం వస్తుంది. బస్ లార్డ్ చెస్టర్ఫీల్డ్ కామ్లీ రిప్లైడ్, ఐ ఆల్వేస్ డూ. నువ్వెవ్వేమో కానీ నేనైతే ఇస్తాను. వాట్ ఇట్ మీన్స్? నేను ఇస్తాను అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ ఎ స్కౌండ్రల్. So his cold response showed true good manners and one situation without any argument. ఇక్కడ తనకు అపోజిట్గా దారివ్వనన్న వ్యక్తితో ఎటువంటి గొడవ పడలేదు. సింపుల్లీ షో హిజ్ గుడ్ మేనర్ అండ్ he resolved the situation in a good way. In conclusion, Gardiner emphasizes that courtesy and good manners make life happier and more peaceful. మనం కర్టీసీతోని గుడ్ మేనర్స్తో ఉంటే డెఫినెట్లీ మేక్ అవర్ లైఫ్ హ్యాపీయర్ అండ్ మోర్ పీస్ఫుల్. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ప్లీజ్, థ్యాంక్ యూ కెన్ ఇంప్రూవ్ రిలేషన్షిప్స్ అండ్ క్రియేట్ ఎ బెటర్ సొసైటీ. సో చూడ్డానికి చాలా సింపుల్ వర్డ్స్, ప్లీజ్, థ్యాంక్ యూ, బట్ దే ఇంప్రూవ్ రిలేషన్షిప్స్ అండ్ క్రియేట్ ఎ బెటర్ సొసైటీ. సో దేర్ ఈజ్ సేయింగ్ ఇన్ తెలుగు, మనకి తెలుగులో చాలా మంచి పదం ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, విచ్ మీన్స్ ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ మేనర్స్, ఇఫ్ యూ యూజ్ గుడ్ వర్డ్స్, పొలైట్ వర్డ్స్, డెఫినెట్లీ యూ విన్ ది హార్ట్స్ ఆఫ్ ది ఎవ్రీ వన్. దిస్ ఈజ్ ద సమరీ. ఈ సమరీని మనం ఏం చేస్తామంటే వెరీ సింపుల్ సమరీ. ఈ వీడియోని మీరు పాజ్లో పెట్టుకొని సో దీన్ని జాగ్రత్తగా బై హార్ట్ చేసుకోండి. సో ఎగ్జామ్లో ఇదిగోండి మీకు ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా పెట్టాను మీకు. ఈ సమరీ అంతా మీరు బై హార్ట్ చేసుకోవచ్చు. బిఫోర్ గోయింగ్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. మనం ఈ ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు ఈ ఫైవ్ పాయింట్స్ మనకి కానీ ఎగ్జామ్లో కానీ కోట్ చేస్తే డెఫినెట్లీ యూ గెట్ 10 out of 10 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎస్పెషలీ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మీకు ఈ క్వశ్చన్ డెఫినెట్లీ 10 or 10+5 15 మార్క్స్ వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ వన్, దీంట్లో పాయింట్స్ గుర్తుపెట్టండి. ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆథర్. ఫస్ట్ రాసేటప్పుడు దీనికి ఒక ఫ్యూ లైన్స్ మీకు ఆల్రెడీ ఈ ఎస్ఏ ఇచ్చాను. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆథర్ రాయండి. నెక్స్ట్ లిఫ్ట్ మ్యాన్ స్టోరీ రాయండి, బస్ కండక్టర్ స్టోరీ రాయండి, లార్డ్ చెస్టర్ఫీల్డ్ తాలూకా లైన్స్ రాయండి, అండ్ ఫ్యూ కోట్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఇఫ్ యూ మెయింటైన్ ఆల్ దీస్ 5, డెఫినెట్లీ యూ గెట్ 10 out of 10 for this essay. All the best students. If you need more videos from me, you please like, share, subscribe to my channel. Thank you.